నమస్కారం. మార్వెలస్ కబుర్లతో మనోహరంగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమానికి వెల్కమ్, హార్టీ వెల్కమ్. తిది, వార, నక్షత్ర వివరాలను తెలిపే శుభయోగంతో ఈనాటి కార్యక్రమాన్ని శుభారంభం చేద్దాం. ఈనాటి మన ఉదయరాగం కార్యక్రమంలో మనతో పాటు తమ అనుభవాల్ని పంచుకోవడం కోసం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి ఎం సత్యనారాయణ రాజు అలియాస్ ఎంఎస్ రాజు గారు. మరి ఎంఎస్ రాజు గారు మాటల్లోని ఆయన అనుభవాలను తెలుసుకుందాం. నగరాన్ని అందంగా తీర్చిదిద్దే బాధ్యత ఆ విభాగానిదే. పబ్లిక్ హెల్త్ సక్రమంగా పనిచేస్తేనే నగరం క్లీన్ సిటీగా మారుతుంది. పబ్లిక్ హెల్త్ ప్రధాన వైద్యాధికారి పి సత్యనారాయణ రాజు విశాఖ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. పారిశుద్ధ కార్మికుల్లో చైతన్యం తీసుకొచ్చి వారు చిత్తశుద్ధితో పనిచేసేలా చర్యలు చేపట్టారు. పబ్లిక్ హెల్త్ విషయంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన ఎం సత్యనారాయణ రాజు ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథి. నమస్కారం అండి ఎంఎస్ రాజు గారు. రాజు గారు జీవీఎంసీలో ఉన్నతమైన పదవిలో ఉన్నారు, ప్రధాన వైద్యాధికారి పదవిలో ఉన్నారు. పదవి ఎంత ఉన్నతమైందో బాధ్యతలు అంతకన్నా ఎక్కువగా ఉంటాయి. మరి వీటిని మీరు ఎలా నిర్వర్తిస్తున్నారు? అంటే ఇప్పుడు మన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను దీనిలో ఏంటంటే నా బ్రాంచ్ ఈ పబ్లిక్ హెల్త్ అండి. మెయిన్గా పబ్లిక్ హెల్త్ అంటే దీనిలో వేరియస్ వింగ్స్ ఉంటాయి. శానిటేషన్ వింగ్ అని ఒకటి, అలాగే మెడికల్ కేర్ అని ఒకటి, అలాగే దోమల వల్ల వచ్చినటువంటి డెంగీ, మలేరియా ఈ జబ్బులను అరికట్టడం ఒకటి, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ ఒకటి. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే మనకి స్ట్రే డాగ్స్, వీధిలో ఉన్న స్ట్రే డాగ్స్ని వాటిని కంట్రోల్ చేయడం, స్ట్రే క్యాట్ని కంట్రోల్ చేయడం. సో ఇవి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అన్నమాట. సో దీన్ని నిర్వర్తించడానికి నా కింద సఫిషియెంట్ స్టాఫ్ ఉంటారు. ప్రతి వింగ్ కూడా ఒక హెడ్ ఉంటారు మళ్ళీ. సో వారి ద్వారా ఏంటంటే మనం ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్తో సిటీ అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళని గైడ్ చేయడం, తర్వాత ఎప్పటికప్పుడు వాళ్ళ వర్క్ మానిటర్ చేసి ఎవరైనా వెనకబడితే వాళ్ళకి మనం గైడెన్స్ ఇచ్చి చూడడం. అలాగే ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సజెషన్స్ కానీ తీసుకొని వీలైనంత వరకు మనం ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఓకే, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి అంటే సెట్ ఆఫ్ కాంబినేషన్ సార్. ఒక డిపార్ట్మెంట్ కాదు. ఇప్పుడు ఒక సివిల్ అంటే సివిల్ సెక్షన్కి సంబంధించి ఉంటాయి, కానీ ఇది అలా కాదు సార్. ఒక 5-6 సెక్షన్స్ కలిపి ఒక డిపార్ట్మెంట్ కింద ఫామ్ అయింది. మరి అలాంటి దాంట్లో ప్రధానంగా మనం చెప్పేది శానిటేషన్. మరి శానిటేషన్కి సంబంధించి ఇప్పుడు ప్రజల్లో చాలా అవగాహన పెరిగింది. ఎంత అవగాహన పెరిగినా కూడా వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా రోడ్ల మీద చెత్త వేయడం కానీ, లేదంటే కాలువల్లో ఎక్కువ చెత్త నింపడం కానీ, ఇలాంటివి చేస్తున్నప్పుడు మీరు అవన్నీ ఎలా చేయిస్తారు అంటే మీ కింద ఉన్న సిబ్బంది? ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్ అమ్మా. నిజంగా మన ఇండియా అంతా కూడా చెప్పాలంటే ఇది ఇప్పటికి కూడా మనం ఎంతమంది వైజ్ఞానికులు ఉన్నా, ఎంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నా ఒక పద్ధతిలో ఇప్పుడు కూడా రాలా. ఇది ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ రూల్స్ అని 2000లో వచ్చాయి. ఆ 2000 రూల్స్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కలా చేయకుండా మొత్తం కంట్రీ అంతా కూడా, దేశం అంతా కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారము చేసినట్టయితే మనం తప్పకుండా సక్సెస్ అయ్యి ఉండేవాళ్ళం. దీన్ని అర్థం చేసుకోలేక రకరకాలుగా, ఉదాహరణకి ఇప్పుడు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అని ఒకటి, అందులో చాలా ప్రధానమైన అంశం. అలాగే సెగ్రిగేషన్ అని అదొక అంశం. ఈ 2 అంశాలని మన ఇళ్ళ దగ్గర నుంచి చెత్త, ఇళ్లలో వచ్చినటువంటి చెత్తనేమో ఒక చిన్న కంటైనర్లో ఉంచి రోడ్డు మీద పడేయకుండా, మన శానిటరీ వర్కర్ ఉదయం 7 o'clock వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం అన్నది ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. సో అలా ఇచ్చినట్టయితే అది రోడ్డు మీద పడి స్పిల్ఓవర్ అయ్యే అవకాశం లేదు. అది తీసుకుంటారు, అది తీసుకొని దాన్ని సెపరేట్ చేసి తడి పొడి చెత్త కింద విడదీసి చేస్తారనమాట. సో ఇది చూడడానికి సింపుల్గా మనకు అనిపించవచ్చు అది, కానీ దాన్ని హౌస్ వైఫ్స్ చేత అలవాటు చేయించడానికి మేము చాలా కష్టపడ్డాం, చాలా డబ్బు ఖర్చు పెట్టాము. రకరకాల
నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్తో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో, తర్వాత రిలీజియస్ ఆర్గనైజేషన్స్తో వాళ్ళతోనే మనం చర్చా గోష్ఠులు పెట్టించి, అలాగే మనం ఐఈసీ యాక్టివిటీస్ కింద పాంఫ్లెట్స్ పంచి ఇంటింటికి ప్రచారం చేసి మైక్తో ప్రచారం చేసి ఇవన్నీ చేసిన తర్వాత నెమ్మదిగా కొన్నాళ్ళకి ఇంచుమించు నిజానికి 2014 వరకు మనం సవ్యంగా జరగలే ఇక్కడ. 2014లోనే కరెక్ట్గా స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు, చాలా వరకు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు చెత్తను ఏంటంటే డైరెక్ట్గా మనకి ఇస్తారనమాట, మన వర్కర్కి ఇస్తారు. ఆ వర్కర్ ఏం చేస్తారంటే అందులో కొన్ని పనికొచ్చే వస్తువులు కూడా ఉంటాయి, ఆ వస్తువులు తీసేసుకుంటారు వాళ్ళు. మిగతా చెత్తని తడి చెత్త పొడి చెత్త కింద వేరు చేస్తారు. సో అది ఇంపార్టెంట్ ప్రక్రియ అనమాట. అది అయిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఆ తడి చెత్తని పొడి చెత్తని వేరేగా బళ్ళలో తీసుకొని దాన్ని అల్టిమేట్గా మనం ఎక్కడైతే డిస్పోజ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడికి పంపించి మళ్ళీ దాన్ని సైంటిఫిక్గా ప్రాసెస్ చేస్తాం. ఈ పద్ధతి ఇప్పుడు మన వైజాగ్లో చాలా పెద్ద నగరం ఇది. కంపేర్ చేస్తే చిన్న చిన్న నగరాలు బొబ్బిలి కానీ, సాలూరు, విజయనగరం ఇలా మన చుట్టూ చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి. అక్కడ చేయడం వేరు. ఇంత పెద్ద సిటీలో ఇంచుమించు రోజుకి 1000 మెట్రిక్ టన్స్ చెత్త వచ్చేటటువంటి సిటీలో దాన్ని ఒక పద్ధతిలో మనం సెగ్రిగేట్ చేసి సైంటిఫిక్గా ప్రాసెసింగ్ చేసి ఈ ఘన వ్యర్థాల నిర్వహణ చాలా కష్టమైనప్పటికీ కూడా ఇప్పుడు చాలా వరకు మనం ఒక లైన్లో పెట్టడం జరిగింది అనమాట. ఇంత మంచి పథకం అమలు చేయడానికి ఎందుకు కష్టపడాల్సి వస్తుంది సార్? అంటే ఇది ప్రజల ఆరోగ్యం సమస్య, శుభ్రతకి సంబంధించిన సమస్య, అది వాళ్ళకి చెప్పడానికి ఎందుకు ఇంత కష్టపడుతుంది? అంటే జనాల్లో అవగాహన లేకపోవడం అంటారా? ముఖ్యంగా ఏంటంటే రకరకాల మనస్తత్వం ఉన్న మనుషులమ్మ. ఇప్పుడు ఏంటంటే అది ఆ చెత్త వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు వాళ్ళకి వీలైతే అది తీసుకెళ్ళి రోడ్డు మీద కానీ లేకపోతే వాళ్ళ కాలంలో వేసేది కానీ సులువు. ఎన్నాళ్ళ నుంచి అలవాటు పడ్డారు. అది ఆ అలవాటును మనం మాన్పించి ఇంట్లోనే దాన్ని స్టోర్ చేసి మనిషి విజలేసినప్పుడు, వర్కర్ విజలేసినప్పుడు వచ్చి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది కొంచెం కష్టంతో కూడుకున్న పని. దే హావ్ టు చేంజ్ దర్ బిహేవియర్. మొదటి నుంచి ఏంటంటే చాలా తెల్లవారు లెగ్గానే తీసి అలా కాలంలో వేసేయడం ఈజియెస్ట్ వే ఆఫ్ డిస్పోజల్. అది కాకుండా మన బిహేవియర్ని మార్చుకొని ఆ విజువల్ విని ఆ టైంకి వెళ్ళి ఇవ్వడం అన్నది కొంచెం కష్టమైన పని. కానీ గ్రాడ్యువల్గా ఇప్పుడు దగ్గర ఒక 90% వరకు మన సిటీలో అలవాటు పడ్డారు. చిన్న చిన్న ఇళ్ళ దగ్గర నుంచి ఈవెన్ పెద్ద అపార్ట్మెంట్స్ వరకు కూడా ఇప్పుడు అలవాటు పడ్డారు, చేస్తున్నారు అందరూ కూడా. ఇంకా అలవాటు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, దీన్ని ఆచరించడానికి కొంత టైం పడుతుంది. మరి కొంచెం టైం పట్టవచ్చు సార్. ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నాం, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ అంటేనే సెట్ ఆఫ్ కాంబినేషన్స్ అని. అందులో మొదటిది శానిటేషన్ తీసుకుంటే కనుక, ఇంకా రెండోది పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యానికి సంబంధించి పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అలాగే దోమలు ఉండకూడదు, నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఇన్ని చేస్తే కానీ ప్రజారోగ్యం అనేది సాధ్యం కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజారోగ్యం గురించి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అమ్మా. ఇప్పుడు శానిటేషను ఏదైతే ఉందో ఇది ఈ దోమల పెరుగుదలకు కూడా లింక్ అయి ఉందన్నమాట. ఎప్పుడైతే మన కాలువలు చెత్త పడేసి కాలువలో వాటర్ ఫ్లో అవ్వకుండా ఉంటే అందులో దోమలు వృద్ధి చెందేటటువంటి అవకాశం. సో దాని నుంచి మనకి రకరకాల డిసీజ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. మరి అలాగే ఇప్పుడు ఇళ్లలో వాటర్ నిల్వ ఉంచుకుంటారు. ఒకటి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే రోజుకి 45 నిమిషాలు ఇస్తారు కాబట్టి ఆ వాటర్ని మేము ఉంపలేము, అదే వాటర్ని వాడుకుంటాం అని చెప్పి 7 days ఎప్పుడైతే దాటిందో ఒక కంటైనర్లో వాటర్, మస్కిటో లార్వా నుంచి పెద్ద మస్కిటో వచ్చేస్తుంది. సో ఎప్పుడు కూడా మనకి ముఖ్యమైనటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే 7 days దాటి ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అయి ఉండకూడదు. ఉంటే మస్కిటో దానికి లైఫ్ సైకిల్ 7 days. సో ఆ 7 daysలో పెద్దదే బయటకు వచ్చేస్తుంది. అందుచేత ఒక 7 days లోపల ఒకసారి మనం వాటర్ అంతా మనం ఖాళీ చేసాం అనుకోండి మనకి అన్ని కింద పడిపోయి చచ్చిపోతాయి, బతికే అవకాశం లేదు. మళ్ళీ కొత్తగా మనం నీళ్ళు పట్టుకోవచ్చు. కానీ అది కూడా ఈ బిహేవియర్తోని, ఈ అలవాటుతోనే ఆధారపడి ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద గుండిగల్లో నీళ్లు పోసుకుంటారు. ఈ నీళ్ళన్నీ మాకు ఎలా వస్తాయండి, ఈ నీళ్ళన్నీ బయట పారబోస్తే మాకు నీళ్ళు సమంగా ఇవ్వరు, 45 నిమిషాలే వస్తాయి అని చెప్పి ఇలా చెప్తారనమాట. సో అందుచేత మేము ఏం చేస్తామంటే దాన్ని కూడా కన్సిడరేషన్లో తీసుకొని ఆ ఏవైతే కంటైనర్స్ ఉన్నాయో వాటిలో ఎబేట్ అని ఒక మందు కలుపుతాం ప్రతిరోజు కూడా. మా వర్కర్స్ వారానికి ఒకసారి వేస్తారన్నమాట. సో ఏదైనా ఈ లార్వా ఉంటే దానివల్ల చనిపోతాయి. బట్
కరెక్ట్ అయిన పద్ధతి ఏంటంటే వారానికి ఒకసారి నీళ్లు పూర్తిగా వంచేసి మళ్ళీ కొత్తగా పట్టుకోవడం అనేది మంచి అలవాటు అనమాట. సో అది కూడా పబ్లిక్ తాలూకా అలవాటు ప్రకారం ఉంది చూసారు. అది కూడా అది వాళ్ళకి మనం చెప్పి అర్థం చేయించి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా డెంగ్యూ జ్వరం కానీ మలేరియా జ్వరం కానీ వస్తే తప్పకుండా వాటర్లోని మస్కిటోస్ని తర్వాత లార్వాని తీసి చూపించి అప్పుడు కన్విన్స్ అవుతారండి. ఇంకా అక్కడి నుంచి జాగ్రత్త ఫాలో అవుతారు. అవగాహన ఉంటే ఇలాంటి సరదాగా సాగిపోతున్న ఉదయ రాగంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ రాగం. శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి శ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ గారు అనుగ్రహ ఫలాలను మనకి ఇప్పుడు అందిస్తారు. ఈరోజు మేషరాశి వారికి ఈరోజు చేసేటువంటి పనుల్లో బంధువుల వల్ల మిత్రుల వల్ల తగాదాలు ఏర్పడతాయి. మీ యొక్క ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగస్తుల్లో బాగా వ్యతిరేక పరిస్థితులు, కుటుంబంలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన మీకు బాగా అవసరం. ప్రయాణాలన్నీ కూడా అనవసర ప్రయాణాలు ఎక్కువగా జరుగుతాయి. వ్యాపార వ్యవహారాలన్నీ కూడా నిరాశను గురి చేస్తాయి. ఈరోజు మీరు తగు జాగ్రత్తలు తీసుకొని సంయమనం పాటిస్తూ ఏ పనైనా చేయండి, మీకు శుభం కలుగుతుంది. వృషభ రాశి వారు ఈరోజు రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా మీకు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట చికాకులు ఎక్కువగా ఏర్పడతాయి. బాగా వ్యయ ప్రయాసాలతో మీ జీవితం ఈరోజు సాగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొని తగినటువంటి స్వాంతనం చేకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. సామాన్యంగా మీరు ఈరోజు మంచి ఫలితాలు సాధించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా గ్రహస్థితి మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీ ధైర్యం సన్నగిల్లేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు శివాలయంలో అభిషేకం చేసుకుని మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి. శుభ ఫలితాలు మీకు కలుగజేస్తాయి. మిథున రాశి వారు ఈరోజు దూర ప్రాంతాల నుండి మీరు ఒక శుభవార్త వింటారు. ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దిశగా మీకు అడుగులు పడతాయి. మీ స్నేహితుల నుండి మిత్రుల నుండి మీరు మీ యొక్క కొన్ని రహస్యాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీరు చాలా ఉత్సాహంగా గడుపుతారు. అయినప్పటికీ కొన్ని విషయాలు మీకు చికాకును కలుగు చేస్తాయి. వ్యాపారం చేసేవారికి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త ప్రమోషన్లు, హోదాలు అవి కూడా కలుగుతాయి. ఈరోజు మీకు ఆశాజనకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు చాలా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవహారాల్లో జయం కలుగుతుంది. శుభకార్యాలు కలిసి వస్తాయి. బాకీలన్నీ కూడా మీకు వసూలవుతాయి. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఆలయ దర్శనం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు మీరు పొందుతారు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు సంతృప్తికర ఫలితాలన్నీ కూడా ఈరోజు జరుగుతాయి. సింహరాశి వారికి ఈరోజు నూతన పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి చేస్తారు. కానీ గొప్ప ఆహ్వానాలని కూడా అందుకుంటారు. చాలా ప్రయాణాలు అవి కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు, ఆర్థిక లాభాలు, వ్యాపారాలు మీకు కొంచెం ఇబ్బందిని కలిగించినప్పటికీ కూడా అదనపు బాధ్యతలు అవి కూడా కొంచెం పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా ఉండొచ్చు. కన్యా రాశి వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. బంధువర్గాలతో కొంచెం తగాదాలు వచ్చేటువంటి అవకాశాలు అవి ఎక్కువగా ఉన్నాయి. మీ ఆలోచనల్ని స్థిరంగా ఉంచుకొని మీరు ఏ పని చేసినప్పటికీ కూడా మీకు కలిసి వస్తుంది. కొన్ని బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహంగా జరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం అది కూడా పెరుగుతుంది. తులారాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దైవ దర్శనాలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి చికాకులు అధికమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నిరాశాజనకంగా ఉంటుంది.
వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. శ్రమపడ్డ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు నిరాశకు గురి చేస్తాయి. అనారోగ్యం, వ్యాపారాలు మీకు బాగా చికాకుని కలుగజేస్తాయి. ఎక్కువగా అనారోగ్యం కలిగే పరిస్థితి ఉంది. వ్యాపార ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ధనస్సు రాశి వారు ఈరోజు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. పనుల్లో పురోగతిని సాధిస్తారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తాయి. అనుకోని ప్రయాణాలు అవి కూడా చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అనారోగ్యం, శ్రమ తప్పవు. వ్యాపార ఉద్యోగాలు అంత ఆశాజనకంగా ఉండవు. మకర రాశి వారికి ఈరోజు శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. దైవ దర్శనాలు చేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కుంభరాశి వారు ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. మీకు కొత్త వ్యక్తులతో వచ్చేటువంటి పరిచయాలు మీకు ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన, వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు. కొత్త బంధువుల్ని కలుసుకుంటారు. వ్యయ ప్రయాసలు మీకు అధికమవుతాయి. మిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉండవు. ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. మీనరాశి వారికి ఈరోజు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా స్పందిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వస్తు లాభం కలుగుతుంది. స్థిరాస్తిని వృద్ధి చేసే దిశగా అడుగులు కలుగుతాయి. దేవాలయ సందర్శన భాగ్యాలు, శుభకార్యాల్లో పాల్గొనేటువంటి విషయాలు కూడా జరుగుతాయి. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వాహన యోగం కలుగుతుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభమస్తు. సార్, ఒకప్పుడు మన జీవీఎంసీ అంటే దోమల ద్వారా కానీ ఏవైనా జబ్బులు ఎఫెక్ట్ అయితే మలేరియా అని ఇట్లాంటివి అటాక్ అయినప్పుడు ఇంటింటికి తిరిగి ఒకప్పుడు మందులు ఇచ్చేవారు. మలేరియా ఆఫీసర్ వచ్చేవారు, రాసి ఇచ్చేవారు. ఆ ప్రొసీజర్ ఇప్పుడు ఎందుకు ఆగింది? అంటే మిగతా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారని, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది జనం. ఈ ప్రాసెస్ ఎందుకు ఆగింది? టెంపరీయా లేదంటే తర్వాత కంటిన్యూ చేస్తారు? ఆగిందంటే నిజానికి చెప్పాలంటే పూర్తిగా ఆగిపోలేదు. మనకి పూర్వం కన్నా ఇప్పుడు జనం చాలా ఎక్కువ అయ్యారు. ఇప్పుడు జీవీఎంసీ పరిధిలో మీకు తెలుసు కదా, 18 లక్షల వరకు జనం ఉన్నారు జనాభా. అందులో ఒక 8 లక్షల వరకు ఈ మురికివాడల్లో అట్లా దగ్గరలో ఉన్నారు అన్నమాట. బాగా క్రౌడెడ్ హౌసెస్ అయ్యి స్లమ్స్లోనే. సో ఆ హౌసెస్కి తప్పకుండా కూడా పూర్వం మనకి మలేరియా వర్కర్స్ ప్రతి 15 రోజులకి ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి, అమ్మ మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉందా, అందరూ బాగున్నారా అని చెప్పి స్టెన్సిల్ మీద రాసేవారు. సో అదేంటంటే స్టాఫ్ పెరగలేదు, అదే స్టాఫ్ ఉన్నారు, జనం మాత్రం పెరిగారు, స్లమ్స్ పెరిగిపోయాయి మ్యాన్ పవర్ లేక. ఇప్పుడు ఏంటంటే అంత ఖచ్చితంగా చూడలేకపోతున్నారు అనమాట. ఇప్పుడు కూడా వస్తున్నారు, దాన్ని యాక్టివ్ సర్వేలెన్స్ పెరిగిపోయింది. దానికి తగినట్టుగా మనకి స్టాఫ్ పెరగలేదు. సో అందుచేత దాని మీద ఇప్పుడు మనకి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అని కొత్తగా ఒకటి వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే ఈ స్టాఫ్ తాలూకా ఇష్యూ వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. అది కొత్తగా స్టాఫ్ వేయడానికి, ప్రతి 50,000 పాపులేషన్ కూడా ఒక సెంటర్ ఎక్స్క్లూజివ్గా ఉండడానికి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తర్వాత మెడికల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అంటే అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా పెంచుతున్నారు నెంబరు. సో దానివల్ల మనకి వచ్చే రోజుల్లో తప్పకుండా, ఎందుకంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే గనక వాళ్ళు టెస్ట్లు అంటారు, అవంటారు, ఇవంటారు. సో ఎక్కువ జనాలు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి.
సార్ ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే ఆరోగ్యపరంగా మాట్లాడుకుంటే మనకి ఈ దోమల వల్ల ఈగల వల్ల పరిసరాల వల్ల వచ్చే జబ్బులు కొన్ని అయితే వీధి కుక్కల వల్ల వచ్చే జబ్బులు ఇంకొన్ని సార్. వాటికి కూడా అంటే కుక్కలు కరిచి చనిపోయాయి అని అంటారు కానీ కుక్కలు కరిచిన దానికి మెడిసిన్ లేక మరణాలు చాలా ఎక్కువ. చిన్నపిల్లలు కరవడం కానీ లేదంటే వీధి కుక్కలు ఎక్కువైపోయి మనం వాటిని తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి అంటే ఫర్దర్గా పెరగకుండా చేస్తున్నాం కానీ ఈ దీనికి మాత్రం కరిచిన దానికి మాత్రం మందు సకాలంలో అందించలేకపోతున్నాం. అసలు ఈ మెడిసిన్ కొరత అసలు ఎందువల్ల వస్తుందంటారు? మెడిసిన్ కొరత అంటే ఒకప్పుడు ఈ మెడిసిన్ చాలా కాస్ట్లీ అమ్మా. రేబీస్ వ్యాక్సిన్ గవర్నమెంట్ సప్లై చీప్గా ఉండేది కానీ ఇప్పుడు ఏదైతే ర్యాబిపూర్ వ్యాక్సిన్ అని వస్తుందో ఇది కొంచెం కాస్ట్లీ వ్యాక్సిన్. మామూలుగా జనరల్ పబ్లిక్ మనం సప్లై చేయలేం నిజానికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ రూల్స్ ప్రకారం పూర్వం కుక్కల్ని మనం రేబిడ్ డాగ్స్ని కానీ అగ్రెసివ్గా ఉన్న డాగ్స్ని కానీ ఎవరైనా చేసింది 2 వీలర్లో వెళ్తే పట్టుకుంది కుక్క అంటే కుక్కని పట్టుకుని చంపేసేవాళ్ళం మనం. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. కుక్కని చంపడానికి మనకి రూల్స్ ఒప్పుకో. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే వాటిని పట్టుకొని ఆపరేషన్ చేసేసి మగవైనా ఆడవైనా ఆపరేషన్ చేసేసి మళ్ళీ ఎక్కడైతే మనం తెచ్చామో ఆ డాగ్ని అక్కడే వదిలేయాలని. అది కమ్యూనిటీ డాగ్. కిల్ చేసే రైట్ లేదు. వాళ్ళు ఏంటంటే యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ తాలూకా వ్యూ ఏంటంటే అది ఆ కమ్యూనిటీ డాగ్ అక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఆపరేషన్ చేసిన తర్వాత అది డొసైల్గా అయిపోద్దని ఇంకా అరదు అలాంటివి చేయదని. అట్ ది సేమ్ టైం మనం కుక్క కూడా వ్యాక్సిన్ ఇస్తాం. సో అంచేది అది కూడా రేబీస్ ఫ్రీ అవుతుంది, దానివల్ల రేబీస్ వచ్చే అవకాశం లేదు అని వాళ్ళు అంటారు. కానీ ప్రజల తాలూకా ఫీడ్బ్యాక్ మనం తీసుకుంటే ఏంటంటే కుక్కల్లో పెద్ద మార్పు ఏమి రాలేదు. నైట్ వెళ్తున్నప్పుడు చేస్తున్నాయి, పిల్లల్ని కరుస్తున్నాయి. తర్వాత రాత్రి అరవడం వల్ల ట్రాంక్విలిటీ డిస్టర్బ్ అవుతుంది, మేము పడుకోవడం అది చాలా కష్టంగా ఉందని చెప్పి కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. అదే ఇప్పుడు మనం ఏంటంటే వీ మస్ట్ స్ట్రైక్ బ్యాలెన్స్ బిట్వీన్ ది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ రూల్స్ అండ్ అవర్ పబ్లిక్ అనమాట. సో దాంతో ఏం చేసామంటే ఆపరేషన్స్ చేస్తున్నాము. అలాగే అట్ ది సేమ్ టైం ఎంతమందిని కరిచినప్పటికి కూడా కావాల్సిన వ్యాక్సిన్ ఇప్పుడు కార్పొరేషన్ చాలా డబ్బు ఖర్చు పెడుతుంది. ఒక 3 నెలలకి దగ్గర 4,000 డోసెస్ కొని తెచ్చి పెడుతున్నాం అనమాట. మా ఇప్పుడు 11 డిస్పెన్సరీస్ ఉన్నాయి. మాకు 11 డిస్పెన్సరీస్లో కూడా పెట్టాము మేము. ఫ్రీగా కుక్క కరిచిన తర్వాత వెళ్ళి ఇంజక్షన్ చేసుకోవచ్చు. ఒకప్పుడు మీరు చెప్పింది కరెక్టే, లేదు వ్యాక్సిన్ లేదు, ఒక KGHలోనే ఇచ్చేవారు. ఇప్పుడు లేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ పాలసీ కూడా మారింది. ఒకప్పుడు కుక్క కరిస్తే అదొక భయం ఉండేది సార్, బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు చేయించుకోవాలి. అవి ఇప్పుడు 3కి వచ్చేసాయి. అంటే అంత పవర్ఫుల్ మెడిసిన్స్ కూడా వచ్చాయి. ఓకే సార్, ఇప్పుడు మనం మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే కనుక ఎక్కడే చిన్న లోపం జరిగినా ఇటు శానిటేషన్లో కానివ్వండి, అటు మెడికల్లో కానివ్వండి, లేదంటే స్ట్రీట్ డాగ్స్ ఏది ఇబ్బంది జరిగినా ఫస్ట్ బ్లేమ్ చేసేది జీవీఎంసీ వాళ్ళు రెస్పాన్సిబుల్గా లేరు, చేయలేదు, అది చేయలేదు. ఇంత కష్టపడతారు, జనాల్లో ఎందుకు ఒక విధమైన నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది? అంటే దేర్ వాంట్స్ ఆర్ మెనీ, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మెనీ. మేము మహా ఉంటే అంతా కలిపి ఆఫీసర్స్ 4,000 మంది ఆఫీసర్స్ ఉంటాం. జనాభా ఏమో 18 లక్షలు. సో ఎంతమందిని మేము పర్సనల్గా కలగలుగుతాము, ఎంతమందిని మేము కన్విన్స్ చేయగలుగుతాము. సో అంచేత పబ్లిక్కి, ఆఫీసర్స్కి, కార్పొరేషన్స్కి చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలంటే మన కమ్యూనిటీలోనే మంచి యాక్టివ్గా ఉండేటటువంటి పీపుల్ ఉంటారు కదా, ఒపీనియన్ లీడర్స్, వాళ్ళతో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగా అలా ఫార్మ్ చేసి వాళ్ళకి మీటింగ్స్ పెట్టి కార్పొరేషన్ ఏం చేస్తుందో వాళ్ళ దగ్గర నుండి చూపించి వాళ్ళ బాధ్యత ఏమిటో వాళ్ళకి తెలియజేసి మనం ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతుంటేనమ్మా గ్రాడ్యువల్గా వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. ఓకే, అంటే జీవీఎం ఇప్పుడు మనం ఒక దగ్గర చెత్తేసి వాళ్ళు వచ్చి తొడవలేదు అని వాళ్ళు బ్లేమ్ చేసే కన్నా ఫస్ట్ మనం అక్కడ వేయకుండా ఉంటే మన ఆలోచనలో, జనాల ఆలోచనలో మార్పు రావాలంటారు. సార్, ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ అంటే ఇప్పుడు మీ సెక్షన్ కింద ఈ స్లిమ్మింగ్ లేకపోతే బ్యూటీ పార్లర్ కానీ హోటల్స్ కానీ వస్తాయంటారు. సో ఇప్పుడు ప్రముఖ నటి కొన్ని స్లిమ్మింగ్ ట్రీట్మెంట్ల వల్ల చనిపోయినట్టు మనం టీవీలో చూసాం, పేపర్లో చదివాం. సో ఇలాంటి స్లిమ్మింగ్ సెంటర్లకి మీరు అనుమతి ఇచ్చే ముందు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వాలి, లేదంటే ఎలాంటి రిజిస్ట్రేషన్స్ ఉండాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని ఏమైనా మీ దగ్గర పర్టికులర్స్ ఉంటాయండి రిజిస్ట్రేషన్ చేసుకునే? నిజంగా ఏంటంటే ఎక్కడైనా ఒక హ్యూమన్ యాక్టివిటీ జరిగినప్పుడు తర్వాత అది ఒక ట్రేడ్ అని మనకి అనిపించినప్పుడు, అంటే
పీపుల్ ఇన్ఫ్లో రావడం, అక్కడ ఏదో సమ్ వర్క్ జరగడం, వాళ్ళు కొంత పే చేయడం, తిరిగి వెళ్ళడం, ఇదంతా ఏంటంటే ఒక చిన్న ట్రేడ్ లాగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరైతే బ్యూటీ పార్లర్ కానీ అదే నడుపుతున్నారో వారు ఫైనాన్షియల్ గెయిన్స్ కోసం నడుపుతున్నారు అలా. కొంతమంది కస్టమర్స్ అక్కడికి వస్తున్నారు. సో అంచేత తప్పకుండా కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ వాటి మీద ప్రత్యేకంగా మనకు రూల్స్ గట్టా ఏం ఫార్మ్ అయ్యి లేవు. కొత్తగా మేము మళ్ళీ షెడ్యూల్ ఫార్మ్ చేసినప్పుడు న్యూ ట్రేడ్స్ కింద వాటిని తీసుకొని వచ్చి వాటికి కొన్ని కండిషన్స్ గట్టా పెట్టి తప్పకుండా చేయాల్సింది ఉందన్నమాట. ఓకే, ప్రస్తుతానికైతే వాటి మీద అంతగా మా పర్యవేక్షణ అది ఫోకస్ సార్. ఇప్పుడు మినిమం పార్లర్స్, బ్యూటీ పార్లర్ కానీ ఇలాంటివి పెడుతుంటారు. అవి కొంతమంది వాళ్ళ జీవన వృత్తి పరంగా చేసుకుంటారు, కొంతమంది కొన్ని సంఘ కార్యకలాపాలు కూడా చేస్తుంటారు. మరి ఒకసారి మనం పార్లర్స్కి అనుమతి ఇచ్చిన తర్వాత ఎవ్రీ 6 monthsకో లేదా 1 yearకో చెకప్స్ అనేవి ఉంటాయా, లేదంటే ఓన్లీ రిజిస్ట్రేషన్తోనే అయిపోతుందా? లేదమ్మా, నిజంగా అంత ఖచ్చితంగా జరగడం లేదు కాబట్టి ఇలాంటి అసాంఘిక జరగాలంటారా? జరగాలి, తప్పకుండా జరగాలి. అసలు ఎవ్రీ ఇయర్ వాళ్ళు రెన్యువల్ చేయించుకుంటుండాలి వాళ్ళకి ఇచ్చినటువంటి లైసెన్స్. కానీ ఇప్పుడు అంత ప్రాసెస్లో వెళ్ళట్లేదు. మంచి ప్రాసెస్లో వెళ్ళాలి అని కారణం మరేం లేదంటే స్టాఫ్ మనకి సమంగా సరిపోక, అంతకన్నా ప్రయారిటీ ఐటమ్స్ మనకి చాలా ఉన్నాయి. ఓకే ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తుంటాం పెద్ద పెద్ద రెస్టారెంట్లో దానికి సంబంధించి అంటే క్లీనింగ్ ఎలా ఉన్నా, శుభ్రతకి సంబంధించి ఎలా ఉన్నా, రోడ్డు పక్కన మనం కొన్ని టిఫిన్ షాపులు కానీ ఇట్లాంటివి చూస్తుంటాం. సో అట్లాంటివి అక్కడ వాళ్ళు శుభ్రత పాటించడానికి కూడా వాళ్ళకి స్కోప్ ఉండదు. అక్కడే కడుగుతారు, అక్కడే వేస్తారు, అక్కడే. అలాంటి బళ్ళకి ముందు మన దగ్గర ఏమైనా పర్మిషన్ ఉంటుందా, లేదంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బళ్ళు పెట్టుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇది ప్రజారోగ్యానికి సంబంధించింది. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకునేవారమ్మా. తర్వాత ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక థింకింగ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ దీని మీద ఎకనామికల్గా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో జనరేట్ చేసుకున్నారు. అంచేది వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి మనం తీసుకోవాలి తప్ప సడన్గా ఇప్పుడు వాళ్ళు మనం కట్ చేసినట్టయితే వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతో స్ట్రీట్ వెండర్స్ అని దానికి ఒక పేరు ఒకటి పెట్టి, అలాంటి స్ట్రీట్ వెండర్ జోన్స్ కూడా పెట్టి, అంటే ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. ప్రతి స్ట్రీట్లో కూడా ఒక జోన్ ఒకటి ఐడెంటిఫై చేస్తారు. ఆ జోన్లో బళ్ళు పెట్టుకోవచ్చు. బళ్ళు పెట్టుకొని శుభ్రమైన మంచినీళ్ళు, తర్వాత హైజీనిక్గా అమ్మేవాడు హైజీనిక్గా ఉండి వేడివేడిగా ఆహార పదార్థాలు ఉండి ఒక డిస్పోజబుల్ పేపర్ ప్లేట్లో పెట్టి ఇచ్చి చేసినట్టయితే చేసుకోవచ్చు. ఏ వ్యాపారానికైనా మార్గదర్శకాలు ఉండాలి. వాటితో చేసుకోమని చెప్పి గవర్నమెంట్ మన ఆదేశించింది. అది ఏ వ్యాపారమైనా కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. సార్, ఇప్పుడు మనం హుదూద్ తర్వాత లేదంటే రాష్ట్ర విభజన తర్వాత వైజాగ్ మీద చాలా ఫోకస్ పెరిగింది. ఇన్ ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అంటున్నాడు, గ్రీన్ సిటీ అంటున్నారు. సో ఇలాంటి వాటి అన్నిటి మీద మీ మీద అదనపు బాధ్యతలు పడతాయి. ఆటోమేటిక్గా జీవీఎంసీ అంటేనే మొత్తం అన్నీ చూసుకోవాలి, అదనపు బాధ్యతలు పడతాయి. అదనపు బాధ్యతలు పడ్డప్పుడు మీరు ఎలా, అంటే వీటన్నిటిని ఎలా నిర్వర్తించగలుగుతున్నారు? అంటే ఇప్పుడు స్మార్ట్ సిటీ మీద చాలా డిస్కషన్, చాలా డిబేట్ జరుగుతుందమ్మా. అసలు ఏంటి స్మార్ట్ సిటీ అంటే ఏమైనా కొత్తగా కట్టించేసి కొత్త బిల్డింగ్స్ కానీ లేకపోతే అలా వచ్చేస్తుందా, ఆ విధంగా తయారైపోతుందా అన్నది అది కాదు. అలా కాదు. మొట్టమొదట ఏంటంటే అది ప్రజల మైండ్లో అది ముందు పోవాలి. ముందు మనకి మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే ఓపెన్ డెఫికేషన్ అమ్మా. ఈరోజు మన సిటీలో ఇంచుమించు 25,000 హౌసెస్కి ఇండివిజువల్ టాయిలెట్స్ లేవు. వాళ్ళందరూ కూడా ఓపెన్ డెఫికేషన్ చేస్తున్నారు. ఎక్కడ మన ఇళ్ళ చుట్టూనే, మన పరిసరాల చుట్టూ చేస్తున్నారు. ఇది నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ దట్ దే ఆర్ ప్రొవైడెడ్ ఇండివిజువల్ టాయిలెట్స్ ఫస్ట్. ఇప్పుడు వాళ్ళని ఇండివిజువల్ టాయిలెట్స్ కమ్యూనిటీ ఇప్పుడు అవి అవకాశం కల్పించకుండా వాళ్ళని మనం నిందించినందువల్ల ఉపయోగం లేదు. సో ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ సిటీ అంటే ముందు అక్కడి నుంచి మనం రావాలి. ఎందుకంటే స్మార్ట్ సిటీని నిర్ణయించి చెప్పడానికి కొన్ని గైడ్ లైన్స్, కొన్ని బెంచ్ మార్క్స్ ఉన్నాయి. ఆ బెంచ్ మార్క్స్లో మొట్టమొదటిది ఏంటంటే ఓపెన్ డెఫికేషన్. ఇది మనం పూర్తిగా ఎరాడికేట్ చేసేయాలి. వీలైనంత వరకు ప్రతి ఇంట్లో కూడా ఇండివిజువల్ టాయిలెట్ కట్టాలి. దానికి మనం స్వచ్ఛ భారత్ కింద 15,000 రూపాయలు ఫ్రీగా ఇస్తున్నారు. మన కూడా సాయం చేసి ఆర్థిక స్తోమత అందరికీ ఉండదు కాబట్టి 15,000 ఇస్తున్నారు. అలాగే ఏదైనా ఇంటికి అస్సలు స్థలం లేదు, ఇంక కట్టుకోవడానికి వీల్లేదంటే అలాంటి కొన్ని హౌసెస్ ఐడెంటిఫై చేసి వాళ్ళకేమో కమ్యూనిటీ టాయిలెట్ కట్టమని చెప్తున్నారు. దానికి కూడా గవర్నమెంట్ సాయం చేస్తుంది అనమాట ఫైనాన్షియల్గా.
సో అంచేత ముందు ఇక్కడి నుంచి మనం బిల్డప్ చేసుకొని రావాలి. ఓకే. అది అయిన తర్వాత మనకి ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది సిటీలో. ఇప్పుడు ఏంటంటే మనం ఈ సెప్టిక్ ట్యాంక్స్లోని వాటిలోని ఇదంతా మురుగు అంతా పోతుంది కదా, అవును. ఆ మురుగుని శుద్ధి చేసి మనం వదలాలి ఎక్కడైనా. లేకపోతే ఒకటి ఏంటంటే అది సాయిల్ని కంటామినేట్ చేసేస్తుంది, లేదంటే మన సర్ఫేస్ వాటర్స్ కంటామినేట్ చేసేస్తుంది, మళ్ళీ జబ్బులు గట్టా వస్తాయి మనకి. సో అదొక ఇంపార్టెంట్ విషయం అనమాట. సో దాని మీద ఒకటి కాన్సన్ట్రేట్ చేశారు. ఓకే. ఉన్న ఎస్టీపీస్ అన్నీ కూడా దాన్ని మోడర్నైజ్ చేసి చేయాలని చెప్పి. ఓకే. సో ఇక దాని మీద బేసిక్గా ఇవి మనం ఎప్పుడైతే తీసుకొని వచ్చామో నెక్స్ట్ ఎడ్యుకేషన్ కానీ, పిల్లల ఎడ్యుకేషను, తర్వాత రిక్రియేషను, తర్వాత పబ్లిక్ ఏదైతే మనం డిజిటల్ వరల్డ్ అంటున్నామో ఆ ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేసి గ్రాడ్యువల్గా ఒకప్పుడు మనం తప్పకుండా స్మార్ట్ సిటీ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ స్మార్ట్ అనేది ఇనీషియల్ స్టేజ్ లో ఉంది, ఇంకా stage లో. జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి మనం. స్టార్ట్ అవ్వాలి. సరదాగా సాగిపోతున్న ఉదయ రాగంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ రాగం. ఆయుర్వేద శాస్త్రం అందించే ఒక చిన్న చిట్కా మీకోసం. కీళ్ల నొప్పులు, సయాటికా, నడుం నొప్పికి తక్షణ నివారణ అమవాత రివటి. ఖర్జూరాలు, సొంఠి, కరక్కాయ పై బెరడు, వసకొమ్ములు వీటన్నింటినీ తెచ్చుకొని మెత్తగా దంచుకొని ఈ పొడిలన్నింటినీ ఒకటి చేసి ఒక సీసాలో భద్రపరుచుకొని రోజూ తాగే టీకి బదులుగా బాగా మరగబెట్టిన పాలలో ఈ పొడిని కలుపుకొని తాగండి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, సయాటికా, నడుం నొప్పులు తగ్గడమే కాకుండా శరీరంలో ఎముకలు గట్టిపడి బలంగా ఉంటాయి. సార్ ఇప్పుడు మీరు అన్నారు 15,000 రూపాయలు పెట్టి టాయిలెట్స్కి ఇస్తారు, కానీ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. కానీ జనాలు ఒక్కసారి కూడా దాన్ని వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా నీట్గా ఉంచిందే లేదు. దాన్ని మళ్ళీ ఎవరో ఒకరు సర్వెంట్ పెట్టాలి, లేదా మ్యాన్ పవర్ని క్రియేట్ చేయాలి. జనాల్లో అవగాహన లేమి ఎందుకు సార్? ఇంత అవగాహన లేమితో ఎందుకున్నారు? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉండగలరు? అంటే ఒకటి వాళ్ళ పబ్లిక్ని ఒక్కరినే నేను అన్నాను, నన్ను కూడా నేను నిందించుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనకి సిటీలో దగ్గర 198 టాయిలెట్స్ ఉన్నాయి. అలాంటి 198 టాయిలెట్స్ ఎక్కడైతే స్లమ్స్లోని ఇండివిజువల్ టాయిలెట్స్ లేవు వాళ్ళ దగ్గరలో. ఓకే. వాటిని మనం ఎలా ఇచ్చామంటే సులాబ్స్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అని ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంది, ఆ ఆర్గనైజేషన్కి ఇచ్చాం. కొన్ని టాయిలెట్స్ వాళ్ళు చూస్తున్నారు, మరికొన్ని టాయిలెట్స్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళకి ఇచ్చాం. మనం డైరెక్షన్ అంటే టాయిలెట్ మనం కట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. వాళ్ళు ఏం చేయాలి, ఒక మనిషిని 2 మనుషులు పెట్టుకొని 2 షిఫ్ట్స్లోనే అది క్లీన్ చేయించడం, తర్వాత లైట్లు గట్టపోతే చూడడం, అక్కడ సంబడి రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండి డిజిన్ఫెక్షన్స్ పెట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి వాటర్ పెట్టి క్లీన్ చేయడం అవి చేయాలి. ఏమైనా చిన్న రిపేర్స్ వచ్చాయనుకోండి, ఒక డోర్ పోయింది అనుకోండి, ప్రైవసీ పోద్ది కదా, వెంటనే డోర్ని మళ్ళీ మనం రిప్లేస్ చేయాలి. లైట్ లేకపోయినా కూడా కష్టం, అది లైట్ ఉండాలి. సో ఈ ఫెసిలిటీస్ వాసన లేకుండా ఉండాలంటే కంటిన్యూస్గా బ్లీచింగ్ పౌడర్, ఫినాల్ ఇలాంటివన్నీ కూడా వాడాలి. సో వాటంతటికి కొంత డబ్బు అవుతుంది. ఆ డబ్బుని మనం ఎలాగ మనం వాళ్ళ దగ్గర తీసుకోమన్నాం అంటే యూజర్ దగ్గర నుంచి తీసుకోమన్నాం. 1 రూపీస్ 2 రూపీస్ రెవెన్యూ జనరేట్ అవ్వాలి కదా. ఆ రెవెన్యూ నిజానికి మేము ఇన్డెప్త్ స్టడీ చేస్తే సరిపోయిన రెవెన్యూ జనరేట్ అవ్వలేదు. జనరేట్ అవ్వక ఏంటంటే దాని మీద పెద్ద శ్రద్ధ తీసుకోకుండా ఎవరైనా ఒక లేమ్ పర్సన్ కానీ ఎవరైనా అంటే మామూలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ జనరేట్ చేయడానికి ఒక వికలాంగుడికి కానీ ఎవరికో ఇచ్చేయడం, వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళ దగ్గర 2 రూపీస్ కలెక్ట్ చేసుకోవడం తప్ప ఇంకేం చేయరు. అంతే, వచ్చిన వాళ్ళే క్లీన్ చేసుకోవాలి, వాటర్ ఏమో కార్పొరేషన్ ఇవ్వాలి, కరెంట్ బిల్ ఏమో కార్పొరేషన్ కట్టాలి. సో ఈ విధంగా పోయింది. అది వాళ్ళ పాకెట్కి వెళ్ళిపోతుందని చెప్పి మనం చెప్పడానికి కూడా అంత అమౌంట్ ఏమి లేదు, వాళ్ళు బ్లేమ్ చేయడానికి కూడా. సో ఇప్పుడు ఏంటంటే మనం గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి, కార్పొరేషన్ కూడా ముందుకొచ్చి వాటిని రెగ్యులర్గా రిపేర్స్ చేస్తుండడం, రెగ్యులర్గా వైట్ వాష్ చేస్తుండడం. మన టాయిలెట్స్ మనం ఇప్పుడు గ్రానైట్ స్టోన్ మంచి మెటీరియల్తో కట్టుకుంటాం, నాన్ స్టిక్కీ మెటీరియల్తో కట్టుకుంటాం, అది చాలా నీట్గా ఉంటాయి. మనం కమ్యూనిటీ టాయిలెట్ అనేసరికి అన్ని చీప్ మెటీరియల్ అన్నీ వాడతాం. సో దానివల్ల ఏంటంటే అపియరెన్స్ రాదు, ముందు ఈస్థెటిక్గా మనకి చూడడానికి బాగోదు. అంచేది ఏంటంటే అలాంటి కాస్ట్లీ మెటీరియల్తో కట్టి రెగ్యులర్గా పాడైపోతుంటారు. ఎందుకంటే పబ్లిక్ యూజ్ రాబస్ట్గా ఉండాలి కదా. పబ్లిక్ యూజ్ చేసినప్పుడు మనం అంటే ఇండివిజువల్ టాయిలెట్ చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. ఒక 3-4 ఉంటారు ఫ్యామిలీలో, దట్స్ ఇట్. సో అంచేత అవన్నీ మనం మన గవర్నమెంట్ తరఫు నుంచి మనం చేయాలి. ఇందులో ప్రజల సహకారం కూడా ఉండాలి.
అప్పుడు ప్రజలు తప్పకుండా దానికి సహకారం చేయాలి. ఓకే. మీరు అంటే ఆ డబ్బులు వాళ్ళకి సరిపోతాయి, వాళ్ళు అప్పుడు మెయింటైన్ చేయడానికి బాగుంటుంది. ఓకే సార్, మీరు మొదట్లో చెప్పారు ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసుకుని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి దాన్ని ఒక దగ్గర డంప్ చేయించి అని. ఇప్పుడు ఈ డంప్ చేసిన ఈ డంప్ యార్డ్లు మన వైజాగ్ సిటీకి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ చెత్తనంతా డంప్ చేసిన తర్వాత దాని ప్రొసీజర్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారు ఆ చెత్త? అంటే మన ఉద్దేశం అంటే చెత్త వేస్ట్ కాదు, దాని నుంచి మనం ఎంతో కొంత మళ్ళీ తిరిగి మనం రీసైకిల్ చేసి దానిలోంచి కొంత వెల్త్ మళ్ళీ మనం క్రియేట్ చేయాలి దాని నుంచి. ఎందుకంటే అది మనం యూజ్ చేసే మన ఇంట్లో ప్రమాదం అయింది, లేకపోతే మరొకటి కాదు, విష పదార్థం ఏం కాదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న కూరగాయల తొక్కలనే ఉంటాయి, అవన్నీ వెజిటబుల్స్ తడి చెత్త కింద అది ఆర్గానిక్ కంపోస్ట్ కింద మారుతుంది. దాన్ని వేరేగా మనం ఏంటంటే వదర పెద్ద కుప్పల కింద పోసి దాన్ని మనం సన్కి ఎక్స్పోజ్ చేసి ఉంచితే ఏరోబిక్ డైజెషన్ జరిగి అది కంపోస్ట్ కింద తయారవుతుంది అనమాట. అది మన వ్యవసాయానికి పనిచేస్తుంది, బాగుంటుంది అది. అలాగే ఈ డ్రై వేస్ట్లో కూడా ఏంటంటే ప్లాస్టిక్స్, తర్వాత ఏమో ఈ క్యారీ బ్యాగ్స్, మన మిల్క్ తాలూకా సాచెట్స్ ఉంటాయి చూడండి, అవన్నీ చాలా కాస్ట్లీ అవి. అవే కాకుండా ఇప్పుడు మన పేపర్ ప్యాకింగ్స్ వస్తాయి, ఏదైనా ప్యాకింగ్ చేసి మెటీరియల్ వస్తుంది, ఆ మెటీరియల్ కూడా చాలా కాస్ట్లీ. సో వాటిలన్నింటినీ కూడా మనం సాయిల్ చేసేయకుండా జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి తీసి అది అమ్మేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి. పెట్ బాటిల్ ఉంది, మంచినీళ్ళ బాటిల్, ఆ బాటిల్ ఎంత అనుకుంటున్నా ₹2 ఉంటుంది. అది మనం పెట్టుకున్న ₹10, ₹15, ₹2 బాటిలే ఉంటుంది. ఆ బాటిల్ ₹2 కొంటారు, మనం ఎక్కడ పెడితే అక్కడ పడేస్తాం వాటిని. సో అందుచేత అలాంటివన్నీ మనం రీసైకిల్ చేసుకొని ఒక దగ్గర పెట్టి అమ్మినట్టయితే డబ్బు వస్తుంది అనమాట. సో అందుచేత మనం ఇప్పుడు వెల్త్ ఫ్రమ్ ది వేస్ట్ అన్నట్టుగా ఒకటి ఏంటంటే మనం ఏదైతే సెగ్రిగేట్ చేస్తున్నామో ఈ తడి చెత్త అంతా కూడా కంపోస్ట్ కింద తయారు చేస్తున్నాము. ఆ కంపోస్ట్ని మనం అమ్ముకోవచ్చు, ఫార్మర్స్కి వాళ్ళకి అమ్ముకోవచ్చు. అలాగే రీసైకిలబుల్స్ అన్నీ అమ్ముకొని మా వర్కర్స్ వాళ్ళ తాలూకా అవసరాలు ఏవో చూసుకుంటున్నారు. వాళ్ళ బళ్ళు చిన్న బాగు చేసుకోవడం, వాళ్ళకి తోపుడు బళ్ళు అవి ఇస్తాం అనమాట. ఏమైనా రిపేర్లు వస్తాయో చూసుకోవడం, తర్వాత వాళ్ళు కూడా కొంత ఎర్న్ చేసుకుంటారు దానిలో. ఇంకేదైతే అస్సలు పనికి రాకుండా ఉంటుందో అలాంటి దాన్ని తీసుకెళ్ళి మనం ఈ క్వారీ పిట్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఫిల్ చేస్తున్నాం అనమాట. మీరు అన్నట్టుగా ఏంటంటే మనం అంతా కావాల్సిన మెటీరియల్ తీసుకున్న తర్వాత చివరిలో ఏదైతే పనికి రాకుండా ఉంటుందో దాని నిర్వహణ ఇంకా మనం ఖచ్చితంగా సైంటిఫిక్గా చేయలేదు. మీరు చెప్పింది కరెక్టే, దాన్ని చెయ్యాలి ఇంకా మనం. ఇప్పుడు దానికోసం మనం మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఓకే, ఏది వేస్ట్ కాదు, కాకపోతే కొంచెం తెలివిగా. మరి వృత్తిపరంగా ఇన్ని డిఫరెంట్ సెక్టర్స్ మీ చేతి కింద ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉంటాయి. ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నారో, పదవి ఎంత ఉన్నతంగా ఉందో బాధ్యతలు అంతకన్నా ఎక్కువగా ఉంటాయి. మరి ఇన్ని బాధ్యతలతో మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ అంటే పెద్దగా ఫ్యామిలీతో నేను గడిపే సమయం ఉండదండి నాకు. ఎందుకంటే ఉదయం 5 o'clock నుంచి మేము రౌండ్స్ స్టార్ట్ అవుతాము. 5 నుంచి 10:30 తర్వాత ఆఫీస్ తర్వాత సాయంత్రం ఇంచుమించు 8 వరకు మేము ఉంటామండి ఆఫీస్లోనే. ఒకప్పుడు 9 కూడా అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 9 to 5 అనే ఒక ఒపీనియన్ ఉంది, బట్ జీవీఎంసీకి అది వర్తించదు. సో మేము ఏంటంటే నైట్ 9కి వెళ్తాం, వార్తలు చూస్తాను అంతే. నా రిక్రియేషన్ అంతా ఏంటంటే 9 o'clock న్యూస్ చూస్తాను, అది ఒకటే రిక్రియేషన్ నాకు. మళ్ళీ మరుసటి నుంచి మార్నింగ్ 5 o'clock కి మొదలైన షెడ్యూల్ నైట్ న్యూస్ తో క్లోజ్ అవుతుంది. అప్పుడు మరి ఫ్యామిలీకి అసలు అందరూ అలవాటు పడిపోయారు. మా మిస్సెస్ స్పెండ్ చేయని అంటున్నారు కదా, మరి మీ మిస్సెస్ నుంచి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? ఏంటి అంత టైం స్పెండ్ చేయట్లేదు? అట్లా కొంచెం ఉంటాయి అప్పుడప్పుడు. సరే, అయినా వీ కాంట్ హెల్ప్ ఇట్. మనం తీసుకున్న రెస్పాన్సిబిలిటీ అలాంటిది. పబ్లిక్ హెల్త్ రెస్పాన్సిబిలిటీ చాలా రెస్పాన్సిబుల్. అలా కాకపోతే మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎందులోనే మనం సుఖంగా ఉండలేమండి. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటే మన ఇంట్లో దొరికిన కొద్ది టైం అయినా కూర్చొని వాళ్ళతో సంతోషంగా మాట్లాడితే మనం సంతోషం లేకుండా వాళ్ళని సంతోషపెడతాం. అది మరి ఇప్పుడు మీరు టైం స్పెండ్ చేయడం అవ్వట్లేదు అంటున్నారు. ఒకవేళ కమింగ్ జనరేషన్స్ ఎవరైనా జీవీఎంసీలో రావాలంటేనే భయపడతారు, ఎందుకంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. శాలరీస్ మాట ఎట్లా ఉన్నా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి.
సో మరి అలాంటి ఈ సెక్టార్లోకి ఎవరైనా యంగర్ జనరేషన్ రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఎలా ఉంటాయి? టైం కూడా స్పెండ్ చేయడానికి అవ్వదని చెప్తున్నారు ఫ్యామిలీతో. మరి యంగర్ జనరేషన్కి మీరు ఇచ్చే సజెషన్స్? కానీ ఒకటండి, కొన్ని అసలు జనరల్గానే డాక్టర్స్ మొట్టమొదట ప్రొఫెషన్ తీసుకున్నప్పుడే కొంత త్యాగం ఉంటుందండి అలాగే. ఇలాంటి వాటి మీద పెద్ద అంటే మనం అందరిలాగా ఏదో షోక్గా తయారు పార్క్స్కి వెళ్దాం, సినిమాకి వెళ్దాం అని అలా ఉండదండి. జనరల్గా మా మెంటాలిటీ అంత డాక్టర్స్ అంచేది ఏంటంటే ముందే మనం మెంటల్గా ప్రిపేర్ అవుతాం కాబట్టి అందులోకి ప్రత్యేకంగా ఈ పబ్లిక్ హెల్త్కి ఆ ప్రాబ్లం ఉండే. మిగతా డాక్టర్స్ ట్రీటింగ్ డాక్టర్స్కి అంతా ఉండదండి. 9 o'clock 10 o'clock క్లినిక్ క్లోజ్ చేసుకుంటే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ తర్వాత మరుసటి రోజున అట్ దేర్ విల్ 9 o'clock 10 o'clock వెళ్తారు హాస్పిటల్కి. మాది అలా ఉండదు. మేము ఖచ్చితంగా 5 o'clock అలా ఉండాలి, నైట్ 9 వరకు ఉండాలి. ఉంటే కానీ మనకి బట్ ఆ విధంగా మాకు ఒకప్పుడు అప్రిషియేషన్స్ కూడా అలాగే వస్తాయండి. గుర్తింపు కూడా అట్లే ఉంటుంది. గుర్తింపు కూడా అలాగే అంటే ఏ రంగంలో అయినా కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఉంటే అది ఇంకా ఎక్కువ బలాన్ని ఇది చేయక ముందండి నేను విజయవాడలో చేశాను చీఫ్ మెడికల్ ఆఫీసర్గా. అక్కడ డెంగీ 2011లో డెంగీ కేసు చాలా ఉధృతంగా వచ్చి చనిపోయారండి చాలామంది. సో ఆ టైంలో యాజ్ అ ప్రొఫెషనల్గా నేను చూసి ఇంకా వాళ్ళందరూ చేస్తున్నవి కరెక్ట్ కాదు అని అనిపించి మా ఉంటారు కదా మా సుపీరియర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ నాన్ మెడికల్ కదా, వాళ్ళని కన్విన్స్ చేసి మీరు చేసింది కాదు ఈ విధంగా చేయాలని చెప్పి వాళ్ళందరిని పక్కన పెట్టి నేను చేసి డెత్స్ వితిన్ 1 monthలో మొత్తం అంతా కంట్రోల్ చేసి ఒక్క డెత్ కూడా లేకుండా చేశానండి విజయవాడలో అనమాట. సో అప్పుడు పీపుల్ చాలా ప్రైజ్ చేశారు. నాకు ఇప్పటికీ మర్చిపోలేను. నాకు వచ్చినటువంటి ఆనందం అది పబ్లిక్లో కళల్లో వాళ్ళ కళల్లో ఉన్న ఆనందం అది తప్పకుండా మనం చేస్తే వస్తుందండి. ఆ సంతోషం చాలండి, మన జీవితాంతం సరిపోతుందండి. మనం పబ్లిక్ ఈ విధంగా సేవ చేయగలిగాము. మామూలుగా అయితే చేయలేం కదా. అది మనకు అవకాశం వచ్చింది కాబట్టి, మనకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం చేయగలిగాం. ఎవరో అయితే చేసేలేరు. ఇప్పుడు అయితే కలెక్టర్ గారు అనేంతలో ఆయన చేసేలేడు. ఆయన అంతవరకైనా డైరెక్షన్స్ ఇవ్వడమే తప్ప అసలు యాక్చువల్గా ప్రాబ్లం ఏమవుతుంది ఎక్కడ మనం ట్యాకిల్ చేస్తే తగ్గుతాయి అన్నది నాకే తెలుస్తుంది. పబ్లిక్ హెల్త్ క్వాలిఫైడ్ కాబట్టి. సో అంచేత ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే మీకు 100% ఉంది. మరి ఫ్యామిలీకి ఏమాత్రం టైం స్పెండ్ చేయకపోయినా వాళ్ళ సహాయ సహకారాలు నాకు ఉన్నాయని చెప్తున్నారండి. జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే నాకు 100% ఉంది అంటున్నారు. మరి ఇంత బాధ్యతాయుతంగా ఈ జాబ్ని నిర్వర్తిస్తున్న MS రాజు గారు ప్రమోషన్ కొట్టి ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టాలని, ఇలాగే మనకి వారి సేవలు అందించాలని మన వ్యూవర్స్ తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఇంత బిజీ షెడ్యూల్లోనూ మనతో పాటు స్టూడియోకి వచ్చి మన స్టూడియోలో ఇంత మంచి మంచి విషయాలు మనతో షేర్ చేసుకున్న MS రాజు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి రాజు గారు. థ్యాంక్ యూ. ఎందరో అతిథుల అభిప్రాయాల్ని తెలుసుకుంటూ సరదాగా సాగిపోయే ఉదయరాగం కార్యక్రమం వీక్షించిన ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.